డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు. కానీ వారిది వింత కాంబినేషన్. తండ్రి అడవుల్లో ఉండి ప్రభుత్వాన్ని గడగడలాడిస్తే వారసులకి మాత్రం కేంద్రం ఏకంగా కండువా కప్పింది. వారసత్వాల ఫార్ములాకు బ్రేక్ వేసి ఓ కొత్త శకానికి నాంది పలికారు ఆ ఇద్దరు కూతుళ్ళు. మేము బందిపోటు కూతుళ్ళం అనే మరకను తుడిచి సమాజంలో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు తండ్రిని చంపేందుకు ప్రభుత్వాలు ముప్పతిప్పలు పడితే ఇప్పుడు ఆ కూతుళ్ల సపోర్ట్ కోసం నేతలు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. వీరప్పన్ అలియాస్ కూసే మునిస్వామి. వీరప్పన్ గౌండర్. ఇతని పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఒకప్పుడు భారతదేశంలోనే పేరు మోసిన బందిపోటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్. వీరప్పన్ను పట్టుకోవడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. దాదాపు 20 సంవత్సరాల పాటు వీరప్పన్ పేరు వినబడితే చాలు ప్రజలు భయాందోళనకు గురయ్యేవారు. అలాంటి బందిపోటుకు దాదాపు 100 కోట్ల ఖర్చుతో ఆపరేషన్ చేపట్టి 2004లో వీరప్పన్ను మట్టుబెట్టింది తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఇప్పుడు ఆయన కూతురి పేరు తెరమీద వినిపించడం ఇంట్రెస్టింగ్గా మారింది. వీరప్పన్కు ఇద్దరు కూతుళ్ళు. ఒకరు విజయలక్ష్మి, మరొకరు విద్యారాణి. అది 1994వ సంవత్సరం. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కడుపుతో ఉన్నప్పుడు పోలీసులకు లొంగిపోయింది. ఆ సమయంలో కూతురు పుట్టింది. ఆమెకు ఇక్కడి పోలీస్ ఆఫీసర్లు ఆమెకు విద్యారాణి అని పేరు పెట్టారు. తండ్రి బాటలో కూతుర్లు వెళ్లకూడదనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆమెను చేరదీసి విద్యాభ్యాసం నేర్పించింది. విద్యకు 6 ఏళ్ల వయస్సున్నప్పుడు తండ్రిని చూసింది. ఆ సమయంలో తన తండ్రి ఆమెకు డాక్టరై పేద ప్రజలకు సాయం చెయ్యాలని చెప్పాడంట. అదే ఆమె మొదటి చివరిసారి తండ్రిని చూడటం. తండ్రి వీరప్పన్ చనిపోయిన తర్వాత కష్టపడి చదువుకున్న విద్యారాణి సివిల్స్కి ఎంపిక కావాలనేది టార్గెట్. ఎంబీబీఎస్లో సీటొచ్చినా డిగ్రీలో చేరింది. చివరికి లా పూర్తి చేసింది. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంది. తల్లి ముత్తులక్ష్మిని ఎదిరించి మరీ 2011లో హైకోర్టు అనుమతితో దీపక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతేకాదు వన్నియార్ అనే వెనుకబడిన తెగ కోసం ఫ్రీ స్కూల్ పెట్టి వారికి విద్యాభ్యాసం నేర్పిస్తోంది. అయితే ఆమె ధైర్య సాహసాలకు, సేవలకు ముగ్ధులైన పార్టీలు ఇప్పుడు ఆమె సపోర్టు కోసం చూస్తున్నాయి. తమిళనాడు అంతేనే వారసులకు ప్లాట్ఫారం. అక్కడ సినీ రంగమైనా రాజకీయమైనా కూడా వారిదే హవా. అయితే బీజేపీ మాత్రం ఆమె ప్రతిభను గుర్తించి తమిళనాడు బీజేపీ యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిని చేసింది. ఆమెతో రేపటి రాజకీయం నడపాలనుకుంటోంది. లా చదివిన విద్య, సామాజిక కార్యకర్తల ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఆమె తన పరిధిలో సేవ చేస్తోంది. ఓ విధంగా ఆమె తండ్రి గతానికి భిన్నంగా ఉంటోంది. ఇప్పటికీ ఆమె తండ్రి వీరప్పన్ను దేవుడిలా కొలిచే గ్రామాలకు ఆమె తన వంతు కృషి చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోంది. మొత్తంగా వీరప్పన్ ఎంచుకున్నది తప్పుడు మార్గమైనప్పటికీ విద్య మాత్రం విద్యాదాతగా మరోమారు కీర్తిని సంపాదించుకుంది.